నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షలో ఫిజిక్స్ అటామిక్ థియరీకి సంబంధించిన ప్రశ్నలు 2 ఆప్షన్లకు ఎన్టీఏ మార్కులు కేటాయించడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ 4 ఎంచుకున్న విద్యార్థులకు మాత్రమే మార్కులు కేటాయించాలని సుప్రీం ఎన్టీఏని ఆదేశించింది. దీంతో పరీక్షలు రాసిన 24 లక్షల మందిలో 4,20,000 మంది అభ్యర్థులు 4 మార్కులు కోల్పోతారు. వీరి ర్యాంకులు రివైజ్ చేయాలని సుప్రీం ఆదేశించింది. వీరిలో 724 మార్కులకు 724 మార్కులు సాధించిన 44 మంది కూడా ఉన్నారు. అటామిక్ థియరీకి సంబంధించి ఇచ్చిన ప్రశ్నకు 2 ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా ఎన్టీఏ మార్కులు కేటాయించడాన్ని తప్పుపడుతూ ఒక అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసి 3 సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోగా ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించాలని ఐఐటి ఢిల్లీని ఆదేశించింది. ఈ విషయంపై నిపుణులు ఇచ్చిన సమాధానాన్ని ఖరారు చేస్తూ పై తీర్పు వెలువరించింది. దీంతో ఇప్పుడు ర్యాంక్ కార్డులను రివైజ్ చేసే పనిలో ఎన్టీఏ నిమగ్నమైంది.